తూర్పుగోదావరి జిల్లా రాచమండ్రిలో కల్తీపాల ఘటనలో నలుగురు మృతి తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో ఘటనపై ఎంపీ పురంధేశ్వరి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీపాల సంఘటన దురదృష్టకరమని, చిన్నపిల్లలు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని పురంధేశ్వరి మండిపడ్డారు. పాల సేకరణ చేసి అమ్ముతున్న వ్యాపారుల చిల్లింగ్ మిషన్లను తనిఖీలు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. చనిపోయిన వ్యక్తులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. సందర్భంలో చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా నలుగురైదు చనిపోవడం కూడా జరిగినటువంటి సంఘటన. కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది వ్యక్తిగతంగా హాస్పిటల్ అడ్మిట్ అయితే నలుగురు మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2 నెలల బిడ్డానికి ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వాళ్ళిద్దరూ కూడా అక్కడ రేడియో హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో వైద్య సౌకర్యం సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఇటలీ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క